వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. మేషరాశి వారికి జూన్ 4 నుండి జూన్ 7 వరకు జరిగే 4 రోజుల గురించి మాట్లాడే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక సంఘటన, ఒక వార్త, ఒక వ్యక్తి, ఒక నిర్ణయం మీ ఆలోచన విధానాన్ని మార్చే స్థాయిలో ప్రభావం చూపుతుంది. చాలామంది ఈ సంకేతాన్ని గుర్తించరు, కానీ గుర్తించిన వారు ముందుకు దూసుకుపోతారు. మేషరాశి వారికి ఈ కాలంలో అగ్నితత్వం మరింత బలపడుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా దానిపై పూర్తి దృష్టి పెడతారు. గత కొంతకాలంగా మీ మనసులో నడుస్తున్న ఒక సందేహం ఈ వారంలో ముగింపుకు వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న సమాధానం మీ ముందుకు వస్తుంది. జూన్ 4 గురువారం ఉదయం ప్రారంభం నుంచే మీ చుట్టూ ఉన్న వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. కొన్ని రోజులుగా నెమ్మదిగా కొనసాగుతున్న పనులు ఒక్కసారిగా వేగంగా అందుకుంటాయి. మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపని వ్యక్తులు తిరిగి సంప్రదింపులు ప్రారంభిస్తారు. మీరు ఆశించిన ఒక సమాచారం మీ చెవిన పడుతుంది. ఈరోజు మీకు కనిపించే మొదటి సంకేతం కమ్యూనికేషన్కు సంబంధించినది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆహ్వానం, ఒక సమాచారం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ విషయాన్ని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే అదే తర్వాత పరిణామాలకు ద్వారం తెరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ప్రత్యేకమైన చలనం కనిపిస్తుంది. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి మీ గురించి అనుకూలంగా మాట్లాడతారు. గతంలో మీరు చేసిన కృషి గురించి చర్చ జరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా వినకపోయినా మీ పేరు ప్రస్తావనలోకి వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు ఒక కొత్త ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన చిన్నదిగా కనిపించినా దానిలో భవిష్యత్ దాగి ఉంటుంది. మీ మనసులోకి వచ్చిన మొదటి ఆలోచనను రాసి పెట్టుకోండి, ఎందుకంటే అదే రాబోయే రోజుల్లో పెద్ద అవకాశానికి బీజం అవుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. జూన్ 4న మీ జీవితంలో కనిపించే వ్యక్తులలో ఒకరు సాధారణ వ్యక్తి కారు. ఆ వ్యక్తి మీకు కొత్త దారి చూపించే వ్యక్తిగా నిలుస్తాడు. మొదట్లో ఆ సంభాషణ పెద్దగా అనిపించదు, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మాట విలువ మీకు అర్థమవుతుంది. కుటుంబ విషయాల్లో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గుముఖం పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అందులో మీ అభిప్రాయం కీలకంగా మారుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు ఖర్చుల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కానీ అదే సమయంలో కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం కూడా వస్తుంది. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మేషరాశి వారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ప్రత్యేకమైన జాగ్రత్త వహించాల్సిన అంశం ఏమిటంటే కోపం. మీ సహజ స్వభావమైన వేగం కొన్ని సందర్భాల్లో ఇతరులను అసౌకర్యానికి గురి చేస్తుంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మీ ఒక్క మాట ఒక సంబంధాన్ని బలపరచగలదు. అదే ఒక్క మాట దూరం కూడా పెంచగలదు. ఇప్పుడు ఆ ఒక్క సంఘటన గురించి మొదటి సంకేతం చెబుతున్నాను. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం గురించి అనుకోని సమాచారం అందుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. ఆ సమాచారం విన్న క్షణంలోనే మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఇదే నేను ఎదురు చూసింది అనే భావన కలుగుతుంది. ఇక్కడే చాలా మంది చేసే తప్పు ఏమిటంటే వెంటనే నిర్ణయం తీసుకోవడం. కానీ మేషరాశి వారు ఈ సమయంలో పరిశీలనలతో ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే అసలు చిత్రం ఇంకా పూర్తిగా బయటపడలేదు. సాయంత్ర సమయానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. మీ విజయాన్ని చూసి సంతోషించేవారు ఒకవైపు, మీ పురోగతిని చూసి అసూయపడేవారు మరోవైపు స్పష్టంగా కనిపిస్తారు. గతంలో మీకు అడ్డుగా నిలిచిన ఒక పరిస్థితి బలహీన పడుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి అడ్డుగా ఉన్న ఒక గోడలో పగుళ్ళు కనిపించడం ప్రారంభమవుతాయి. అదే ఈ 4 రోజుల ప్రధాన సూచన. రాత్రి సమయానికి మీరు ఒక ఆలోచనలను మునిగిపోతారు. మీ భవిష్యత్ గురించి, మీ కుటుంబం గురించి, మీ లక్ష్యాల గురించి లోతుగా ఆలోచిస్తారు. అదే ఆలోచన జూన్ 5న జరిగే సంఘటనలకు పునాది వేస్తుంది. ఇక్కడ ఒక రహస్యం ఉంది. జూన్ 5న శుక్రవారం ఉదయం మీ జీవితంలోకి వచ్చే వార్త
జూన్ 4న మీరు చూసిన మొదటి సంకేతంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. చాలా మంది ఈ రెండు విషయాలను కలిపి చూడరు, కానీ మేషరాశి వారు ఈ సంబంధాన్ని గుర్తించిన క్షణం నుంచి పరిస్థితులు వేగంగా మారడం ప్రారంభమవుతాయి. మేషరాశి వాళ్లకు జూన్ 5 శుక్రవారం ప్రారంభమయ్యే సమయం జూన్ 4న కనిపించిన సంకేతాల అసలు అర్థాన్ని బయటపెట్టే రోజు. నిన్న మీరు చూసిన చిన్న సంఘటనలు, విన్న మాటలు, కలిసిన వ్యక్తులు ఈరోజు కొత్త రూపంలో మీ ముందుకు వస్తారు. జూన్ 5న ఉదయం మీ ఆలోచనలలో ఒక స్పష్టత కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఏ దశలో వెళ్ళాలి అనే సందిగ్ధతలో ఉన్నా ఈరోజు మీ మనసు ఒక నిర్ణయం వైపు కదలడం ప్రారంభిస్తుంది. మీరు గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే ఈరోజు మీ చుట్టూ జరిగే ప్రతి సంభాషణలో ఒక సందేశం దాగి ఉంటుంది. ఉదయం సమయానికి ఒక వ్యక్తి మీతో మాట్లాడే విధానం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తి గతంలో మీ జీవితంలో పెద్ద పాత్ర పోషించకపోయినా ఈరోజు చెప్పే ఒక మాట మీ ఆలోచనలను మార్చేస్తుంది. చాలామంది దాన్ని సాధారణ సంభాషణగా తీసుకుంటారు, కానీ మేషరాశి వారికి అది ఒక దిశానిర్దేశం లాంటిది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు గుర్తింపు శక్తివంతంగా కనిపిస్తుంది. మీరు చేసిన పనిపై ప్రశంసలు వినిపిస్తాయి. గత కొంతకాలంగా మీ ప్రతిభను గమనిస్తున్న ఒక వ్యక్తి మీ గురించి అనుకూలంగా మాట్లాడుతాడు. మీ కష్టానికి విలువ దక్కే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి శుక్రవారం ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది. గతంలో నిలిచిపోయిన ఒక చర్చ మళ్ళీ మొదలవుతుంది. మీ దగ్గరకు వచ్చే సమాచారం మీ భవిష్యత్ ప్రణాళికలను మార్చే స్థాయిలో ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న విస్తీరణకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ ఒక్క సంఘటనకు సంబంధించిన రెండవ సంకేతం గురించి మాట్లాడుకుందాం. జూన్ 5న మీరు ఒక ఎంపిక ముందు నిలబడతారు. రెండు మార్గాలు మీ ముందుంటాయి. ఒకటి సురక్షితమైనది, మరొకటి సాహసోపేతమైనది. మేషరాశి వారు స్వభావం ప్రకారం మీరు రెండవ దారిని చూడడం ప్రారంభిస్తారు. ఇదే ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన మలుపు. కుటుంబ విషయాల్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం ముందుకు కదులుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. మీ జీవితంలో చాలా కాలంగా కనిపించని వ్యక్తి గురించి వార్త వస్తుంది. కొందరికి ఆ వ్యక్తి ప్రత్యక్షంగా సంప్రదిస్తారు, మరికొందరికి అతని గురించి సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీలో ఒక కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. ఆర్థిక రంగంలో ఈరోజు ఒక మలుపు. మీరు గతంలో చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. డబ్బు గురించి మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని మీకు అనిపిస్తుంది. ఒక కొత్త ఆదాయ ఆలోచన మీ దృష్టికి వస్తుంది. ఇప్పుడు చాలామంది మేషరాశి వారు గమనించాల్సిన విషయం, మీ చుట్టూ ఉన్న 2 వ్యక్తుల అసలు స్వభావం బయటపడడం ప్రారంభమవుతుంది. మొదటి వ్యక్తి మీ విజయాన్ని నిజంగా కోరుకునే వ్యక్తి. రెండవ వ్యక్తి మీ పురోగతిని చూసి నిశ్శబ్దంగా అసౌకర్యంగా ఫీల్ అయ్యే వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య తేడా ఈరోజు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం సమయానికి మీరు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దది. మీరు ఎంచుకునే దిశ జూన్ 6న జరిగే సంఘటనలకు పునాది వేస్తుంది. మేషరాశి వారికి ఈరోజు ప్రేమ సంబంధాల పరంగా కూడా ప్రత్యేకమైన సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చెప్పలేకపోయిన భావాలు బయటకు రావడం ప్రారంభమవుతాయి. ఒక స్పష్టమైన సంభాషణ సంబంధాలను బలపరుస్తుంది. ఇప్పుడు ఆ ఒక్క సంఘటన గురించి మరొక రహస్యం. జూన్ 4న ప్రారంభమైన సంకేతం, జూన్ 5న కనిపించిన ఎంపిక, ఇవి రెండు కలిసే సమయం ఇంకా రాలేదు. అసలు పరీక్ష జూన్ 6న మొదలవుతుంది. మేషరాశి వాళ్లకు ఇప్పుడు అత్యంత కీలకమైన దశ ప్రారంభమవుతుంది. జూన్ 4న కనిపించిన మొదటి సంకేతం, జూన్ 5న ఎదురైన ఎంపిక, ఈ రెండిటి వెనుక ఉన్న అసలు అర్థం జూన్ 6న శనివారం బయటపడుతుంది. ఈరోజు సాధారణ రోజు కాదండి. ఈరోజు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన అన్నీ ఒక ప్రత్యేక దశలో కదులుతాయి. ఉదయం నుంచే మీ మనసులో ఒక గంభీరత కనిపిస్తుంది. గత 2 రోజులుగా జరిగిన సంఘటనలను మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. కొన్ని విషయాలు ఇప్పుడు మాత్రమే అర్థమవుతాయి. ఒకప్పుడు చిన్నదిగా అనిపించిన సంఘటన ఇప్పుడు చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. శని ప్రభావం మేషరాశి వారికి ఒక సందేశం ఇస్తుంది. నిజాన్ని గుర్తించు. ఈరోజు మీరు ఒక నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అది వ్యక్తికి సంబంధించినదై ఉండవచ్చు, ఒక సంబంధానికి సంబంధించినదై ఉండవచ్చు, ఒక పని, ఒక ప్రణాళిక, ఒక ఆశయం,
గురించి కూడా అయి ఉండవచ్చు. కానీ ఆ నిజాన్ని గుర్తించిన క్షణం నుంచి మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు పరిశీలన రోజు. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు మౌనంగా మీ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. మీరు మాట్లాడే విధానం, వ్యవహరించే తీరు, బాధ్యతలు తీసుకునే పద్ధతి ఇవన్నీ భవిష్యత్ అవకాశాలపై ప్రభావం చూపుతాయి. కొంతమంది మేషరాశి వారికి ఈరోజు ఒక పాత అవకాశం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు మీ చేతుల నుంచి జారిపోయిన పని ఇప్పుడు మరో రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈసారి మీరు దాన్ని వేరే కోణంలో చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి శనివారం ముఖ్యమైన పరిశీలన సమయం. మీరు ఎవరి మాట నమ్మాలి, ఎవరి సలహా అనుసరించాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది. గతంలో గందరగోళంగా కనిపించిన పరిస్థితి ఇప్పుడు క్రమంగా సర్దుకుంటుంది. ఇప్పుడు ఆ ఒక్క సంఘటనకు సంబంధించిన 3వ సంకేతం గురించి మాట్లాడుకుందాం. జూన్ 6న మీ ముందుకు ఒక సమాచారం వస్తుంది. ఆ సమాచారం నేరుగా మీ భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. మొదట్లో అది చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న అవకాశాన్ని గుర్తించినప్పుడు మీ ఆలోచన మారిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక ఆసక్తికర పరిణామం కనిపిస్తుంది. మీరు గతంలో కలిసిన ఒక వ్యక్తి గురించి మళ్ళీ చర్చ మొదలవుతుంది. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి చెప్పిన మాట లేదా ఆ వ్యక్తి ఇచ్చిన సలహా ఇప్పుడు కొత్త అర్థాన్ని పొందుతుంది. కుటుంబ విషయాల్లో ఈరోజు ఒక స్పష్టత కనిపిస్తుంది. చాలా రోజులుగా చర్చలో ఉన్న విషయం ఒక నిర్ణయానికి చేరుకుంటుంది. ఇంట్లో మీ పాత్ర బలపడుతుంది. మీ అభిప్రాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే శనివారం ఒక లెక్కల రోజు. మీరు ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, పెట్టుబడులు, ప్రయత్నాలు అన్నిటినీ మీరు కొత్త దృష్టితో చూస్తారు. డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన అవగాహన మీకు వస్తుంది. అదే అవగాహన జూన్ 7న తీసుకునే నిర్ణయానికి పునాది వేస్తుంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి అసలు స్వరూపం పూర్తిగా బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు అనుమానంగా చూసిన వ్యక్తి గురించి స్పష్టమైన సంకేతం కనిపిస్తుంది. మీకు మద్దతుగా నిలిచిన వ్యక్తి ఎవరో, కేవలం అవసరానికే దగ్గరైన వ్యక్తి ఎవరో అర్థమవుతుంది. ఈ గుర్తింపు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. సాయంత్ర సమయానికి మీరొక ఆలోచనలలో పూర్తిగా మునిగిపోతారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, కోల్పోయిన అవకాశాలు, సాధించిన విజయాలు ఇవన్నీ మీ కళ్ళ ముందు తిరుగుతాయి. కానీ ఈసారి మీరు బాధతో కాదు, స్పష్టతతో ఆలోచిస్తారు. ఏది కొనసాగించాలి, ఏది వదిలేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరం పాటించాలి అనే విషయాల్లో మీకు లోపల సమాధానం లభిస్తుంది. రాత్రి సమయానికి ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత కీలకమైన సూచన మీకు కనిపిస్తుంది. అది ఒక సంభాషణ రూపంలో రావచ్చు, ఒక సమాచార రూపంలో రావచ్చు, ఒక నిర్ణయం రూపంలో రావచ్చు. కానీ ఆ క్షణం మీ మనసులో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మేషరాశి వాళ్లకు జూన్ 7 ఆదివారం ఒక ముగింపు కాదు, ఒక ప్రారంభం. జూన్ 4న ప్రారంభమైన సంకేతాలు, జూన్ 5న ఎదురైన ఎంపికలు, జూన్ 6న బయటపడిన నిజాలు ఇవన్నీ ఇప్పుడు ఒకే బిందువులో కలుస్తాయి. ఈరోజు మీరు చూసే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి మాటకు ఒక సందేశం ఉంటుంది. ప్రతి నిర్ణయానికి ఒక దిశ ఉంటుంది. ఉదయం నుంచే మీ మనసులో ఒక భిన్నమైన స్పష్టత కనిపిస్తుంది. గత 3 రోజులుగా మీలో నడిచిన సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. మీకు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ముందుకు సాగాలి అనే విషయాల్లో ఒక నిర్ణయాత్మక ఆలోచన ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారికి అత్యంత బలమైన శక్తి నిర్ణయ శక్తి. ఇప్పటి వరకు మీరు వాయిదా వేసిన ఒక విషయం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబ నిర్ణయానికి సంబంధించినదై ఉండవచ్చు. కానీ ఈసారి మీరు దాన్ని పక్కకు పెట్టరు, మీరు దాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఆదివారం ఒక ప్రణాళిక దినం. మీరు రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో ఒక స్పష్టమైన రూపురేఖ తయారవుతుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యక్తుల మద్దతు మీకు బలం ఇస్తుంది. గతంలో చేసిన కృషి వృధా కాలేదని మీరు గుర్తిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు ఒక కొత్త దిశ కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా పరిశీలిస్తున్న అంశం ఇప్పుడు అమలు దిశలోకి వెళ్ళేలా అనిపిస్తుంది. మీలోని నాయకత్వ గుణం బయటపడుతుంది. ఇతరుల సందేహపడిన చోట మీరు ముందడుగు వేస్తారు. ఇప్పుడు ఈ 4 రోజులుగా చెబుతున్న ఆ ఒక్క సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఆ ఒక్క సంఘటన అంటే ఒక అద్భుతం కాదు. ఆ ఒక్క సంఘటన అంటే ఆకాశం నుంచి ఏదో పడిపోవడం కాదు. ఆ ఒక్క సంఘటన అంటే మీ జీవితంలో అకస్మాత్తుగా కనిపించే అదృష్టం కాదు.
ఆ ఒక్క సంఘటన అంటే మీరు మీ జీవితాన్ని కొత్త దశలో చూడాలని నిర్ణయించుకునే క్షణం. జూన్ 4న సంకేతం వచ్చింది. జూన్ 5న ఎంపిక కనిపించింది. జూన్ 6న ఒక నిజం బయటపడింది. జూన్ 7న మీరు ఆ 3 విషయాలను కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే ఈ 4 రోజుల అసలు సందేశం. చాలామంది జీవితంలో అవకాశాలు వస్తాయి, కానీ వారు వాటిని గుర్తించరు. చాలామంది సంకేతాలు చూస్తారు, కానీ వాటిని అర్థం చేసుకోరు. చాలామంది నిజాన్ని అర్థం చేసుకుంటారు, కానీ నిర్ణయం తీసుకోరు. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఈ 3 రోజుల దిశలను పూర్తి చేసే సమయం. కుటుంబ విషయాల్లో మీరు ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ పాత్ర మరింత బలపడుతుంది. గతంలో జరిగిన చిన్న విభేదాలు క్రమంగా ముగింపు దశకు చేరుకుంటాయి. సంబంధాల పరంగా ఈరోజు ఒక స్పష్టత కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న సందేహాలు తగ్గుతాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరం పాటించాలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. డబ్బు అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సరైన నిర్ణయం అని మీరు గుర్తిస్తారు. మీ ఆలోచనలలో ఒక పరిపక్వత కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో బయటపెట్టిన విషయాలు ఇప్పుడు అంత పెద్దవిగా కనిపించవు. మీరు పరిస్థితులను నియంత్రించే స్థితిలోకి వస్తారు. ఇప్పుడు ఈ 4 రోజుల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జూన్ 4న సంకేతం, జూన్ 5న ఎంపిక, జూన్ 6న నిజం, జూన్ 7న నిర్ణయం. ఇదే మేషరాశి వారికి ఈ కాలపు ప్రధాన సందేశం. మీరు గతాన్ని చూసి బాధపడే దిశను దాటుతున్నారు. మీరు ఎదురు చూసే దిశ దాటుతున్నారు. మీరు సిద్ధమవుతున్న దిశను కూడా దాటుతున్నారు. ఇప్పుడు మీరు ముందుకు కదిలే దిశలో ఉన్నారు. మేషరాశి వారి స్వభావం యుద్ధ వీరుడి స్వభావం. అడ్డంకులు కనిపిస్తే వెనక్కి తగ్గే రాశి కాదు, సవాళ్ళు ఎదురైతే నిలబడి పోరాడే రాశి. అందుకే ఈ 4 రోజుల సందేశం ఒక్కటే. మీ ముందుకు వచ్చిన సంకేతాలను గుర్తించండి. మీ ముందుకు వచ్చిన అవకాశాలను గౌరవించండి. మీ ముందుకు వచ్చిన నిజాలను అంగీకరించండి. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోండి. ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. మేషరాశి వారికి జూన్ 4, 5, 6, 7 తేదీలు గుర్తుండిపోయే రోజులు. మీ ఆలోచనలకు కొత్త దిశ ఇస్తాయి. మీ లక్ష్యాలకు కొత్త వేగం ఇస్తాయి. మీ ప్రయాణానికి ఒక కొత్త అర్థం ఇస్తాయి. ఈ ఫలితాలు మీకు నచ్చి ఉంటే వీడియోను లైక్ చేయండి. మేషరాశి వారు కామెంట్లో ఓం మంగళాయ నమః అని రాయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని పంచుకోండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలితాల వీడియోలో కలుద్దాం. నమస్కారం.